ఇంకోటి రేవంత్ రెడ్డి నేను చాలా దమ్మున్నోని చాలా గొప్పని అంటారు కదా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు అదే తీసుకున్నాడు దీంట్లోకి. నేను ఒక్క గేటు తీస్తేనే ఇంతమంది జనాలు వచ్చారు, ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, నేను రెండో గేటు తీస్తే మొత్తం ఖాళీ అయ్యేది. గంటిపేట గేట్లు అనుకున్నట్టు మూడో గంటకి తెలియకుండా గేట్లు ఎత్తడానికి ఉన్నోళ్ళు ఏడ్ చేయాలి అర్థం కాక కింద మీద పడుతుంటే 10 మంది వెళ్ళారు గేట్లు ఎత్తే కదా అని అన్నాడు. కానీ నిజంగా అంత దమ్మున్నాడు అయితే 10 మంది వచ్చారు ఏమవుతుందని అనర్హత వేటు పడితే నేను గెలిపించుకుంటాను అని చెప్పడం పోయి అసలు రాలేదు అని చెప్తున్నవైనా ఈరోజు ఎమ్మెల్యేలు కొంతమంది ఈరోజు స్పీకర్ ముందుకు ఈరోజు హాజరు కావాల్సి ఉంది కదా. ఇంత పచ్చి అబద్ధం చెప్తున్న నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటారన్న సోయి లేదంటారా ఎవరికి ఇప్పుడు ఎమ్మెల్యేలకి? మొదటిదానికి దిక్కు లేదంటే కడదానికి కళ్యాణం అన్నట్టు ఒకడు, అలాగే పొండుకు తెలియలేదంటే బూర్లను వైపు వెళ్ళమన్నట్టు ఇంకోడు. అలాంటి సామెతలన్నీ చూసి ఆఖరికి ఆయనే ఉంటే తెల్లచేరు ఎందుకని ఇంకొక సామెత కంక్లూడ్ చేస్తూ ఈ 3 సామెతలు కనుక వర్తింపజేసుకుంటే ఫస్ట్ ఆయనకే దిక్కులేదు. ఈ నటరాజన్ ప్రాణాలు తీసేసింది ఆవిడ. ఇంత డిటెక్టివ్ ఇంత స్పైయింగ్తో ఆయనకి ఏ ముఖ్యమంత్రి కాంగ్రెస్ చరిత్రలో ఇలా ఉండు. చూడు చిన్నప్పుడు నువ్వు క్లాస్లో లాభం లేదా మీ నాన్నని తీసుకురా అంటే ఎలాగుంటుంది, 2 రోజులు అటక్కని నాన్నని తీసుకొస్తున్నాను కానీ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. ఈవిడ ఏడు చెప్తుందో తెలియదు అంటే అటక్కని ఢిల్లీ పోతుండే, ఈయన వారంలో 2 రోజులు ఢిల్లీలో ఉంటున్నాడు. తల్లి తోడు కాదు నేను కాదు సార్ అని చెప్పుకోబోసిగా అయిపోతుంది. నువ్వు గమనించుకోవాలంటే 2 రోజుల ముందే వెళ్తాడు. పోనీ ఈయన వెళ్ళాడు అనుకో ఏటవుతుంది, ఈ నెల కన్నా ముందు మా బట్టని వెళ్తాడు. బట్టని వెళ్ళిన తర్వాత గోడ కొట్టిన పంతిలో ఈయన గ్యారంటీకి వెళ్తాడు. ఒకవేళ ఈయన ముందు వెళ్ళినా నెక్స్ట్ బట్టని గ్యారంటీకి వెళ్తాడు. అంటే నమ్ముతున్నట్ట నమ్మనట్ట నువ్వు మళ్ళీ మనమాట చెప్పు. ముందెళ్ళి చెప్పినా దిక్కులేదు, తర్వాత వెళ్ళి చెప్పినా దిక్కులేదు. ఎవ్రీ 6 months ఒకసారి టాపిక్ తెరపైకి నాంతుంది. రేపు కనుక ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే ఇది రెఫరెండం అంటున్నారు. మరొక వైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది. దాని తర్వాత 1, 2 స్థానాల్లో నాకు తెలిసి ఫిరాయింపు అందరికి పడుతుందో లేదో కానీ 1, 2 అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రిజల్ట్ సరిగ్గా లేదు. 10 మందికి లేని ప్రివిలేజ్ 2-3 2 ముగ్గురికి ఏంది అని అంటే దానమేమో ఆల్రెడీ బీఫామ్ మీద పోటీ చేసింది కదా, ఏమని చెప్తారు రేపు సుప్రీంకోర్టు కూడా? బీఫామ్లు కాదు జెడ్ ఫామ్లు ఇచ్చారట వాళ్ళకి. లేదు వీళ్ళంటే ఓకే, కానీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసింది కదా దానం నాగేందర్. కడియం వచ్చేసి వాళ్ళ అమ్మాయికి సీట్ ఇప్పించుకొని దాంట్లో ఆయన కాంగ్రెస్కి పాజిటివ్గా ఆయన ప్రచారం చేసిండు. అట్లా 1, 2 కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. దానివల్ల పక్క ఒక 2-3 స్థానాల్లో రావచ్చు. ఆ కేటగిరీతో వెళ్తే నాకు తెలిసి ఆ స్పీకర్ వాళ్ళ డెసిషన్ తీసుకుంటాడు. కానీ ఏమని చెప్తాడు స్పీకర్? సుప్రీంకోర్టుకి చెప్పాలి. ఏం చెప్తాడు మరి? ఏం చెప్తాడు? మామూలు ఖాళీగా ఉందని నిలబడతాను అన్నట్టు సార్ ముందు ఇది రాజీనామా చేస్తాను, నాకు రాజీనామా ఇచ్చాడు అంటాడు వాళ్ళ దగ్గర. మరి రాజీనామా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే నాకు కొంచెం సమయం కావాలి సార్, కొన్ని లాజిస్టిక్స్ ప్రజలకు తెలియాలి. స్పీకర్ వ్యవస్థలో గవర్నర్ వీళ్ళు జోక్యం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు, అదే అడ్వాంటేజ్ వాళ్ళకి. ఓకే, ఏది ఏమైనప్పుడు వీళ్ళకి ముందు మంచి ఒక ఎగ్జామ్ ఉంది. 1 కాదు 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు. ఈ ఎగ్జామ్స్లో సరైన రిజల్ట్ రాకపోతే ఖచ్చితంగా సీఎం మార్పు డిసెంబర్లో ఉంటుంది అనేసి. జూబ్లీహిల్స్ అయితే ఎనీ టైం ఏదైనా నేషనల్ ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుని వేరియస్ పాకెట్స్లో జరిగే ఎమ్మెల్యేల భర్తీ ఎలక్షన్స్తో ముడిపెట్టి చేస్తే ఇది ఎప్పుడైనా అయిపోతుంది. ఈ మిగిలిన వాళ్ళతో సంబంధం లేదు. కాదు డిసెంబర్కి అదే ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది అనేది మళ్ళీ జోరుగా చర్చ జరుగుతుంది. రెండో వాడు అది లేక రేవంత్ రెడ్డి అంత అడ్వాంటేజ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి అంత సీన్ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ 5 ఏళ్ళు మార్పు ఉంటుందా? ఎప్పుడైనా ఉండొచ్చు. కానీ ఈ నాకు తెలిసి ఇంకా 64 మందిలో ఎవరు లేరు. ఇంకోళ్ళు ఎందుకు లేరు? అయితే 5-6 ఉత్తమ్ లేకపోతే బట్టి. వాళ్ళు సోనియమ్మ నమ్మదు, బట్టన్న అలాంటి వికృతమైన పనులు చేయడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి ఇస్తానంటే ఎందుకు ఆ పని అంటే ఏం చెప్పరు? పిలిచి రోసయ్య గారికి వచ్చిన అదృష్టం రావాలి, చెప్పలేము. అది వెయిట్ చేయాలి. మార్పు బట్టన్న ప్రయత్నాలు అలాంటి ఉండవు, అలాంటి పనులు చేయడు. మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుండొచ్చు, చేసిన సుఖం లేదు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సోనియా గాంధీ చచ్చినా నమ్మదు. మా కాంట్రాక్ట్ బ్రదర్స్ సంగతి నేను చెప్పలేను, వీళ్ళు ముగ్గురు ఒకటే. సో అయితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు నీకు ఇంకేమైనా ఉంటే దమ్ముంటే పేర్లు చెప్పు. ఇంకే ముందైతే వినిపించేవి 2 ఎక్కువ వినిపిస్తాయి. దాని తర్వాత శ్రీధర్ బాబు ఇంకేదో వాటర్ పొంగులేటికి అవకాశం ఉండొచ్చు కదా. పొంగులేట ఇప్పటికే 3 ఎత్తిపోతల పథకం, ట్రూ లాయలిస్టు జగన్మోహన్ రెడ్డి అని ప్రపంచం జగవేరుకుని సత్యం. ఓ పక్క కేసీఆర్ గారితో మొదటిదాకా వచ్చి ఫైనాన్షియల్ రీజన్స్తో రేవంత్ రెడ్డి గారు ఉన్న చతురత్వం ఆయన తీసుకొచ్చి రక్తి కట్టించుకున్న వ్యక్తి. డబ్బు ఏమైనా జరగచ్చు, పైసా ఏమంటా చూడు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత దానం నాగేంద్ర గారి డబ్బుల సంగతి అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి పదవి కన్ఫర్మ్డ్ అన్నది అవన్నీ తెలిసిన విషయాలే.
ఇవన్నీ ఎందుకమ్మా కొత్తగా కాంగ్రెస్లో ఎవరికి తెలియని కొత్త రాజకీయాన నాకు నేర్పుతానంటే నేను వినే పరిస్థితులు సరే లేదు. చివరిగా జనాలకు క్లారిటీ మూసి వరదల విషయంలో నిజంగానే ఇంటెన్షనల్గా జరిగింది అనుకోవచ్చా? ఎందుకంటే మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పిండు కాబట్టి జనాలకు ఈ రుచి చూపించాలనుకున్నాడు. అంటే మీన్స్ నేను ఎందుకు అరే రేవంత్ రెడ్డి చూసినావా గిట్ల గిది వచ్చింది కాబట్టి చేస్తానన్నాడు అని అనిపించుకోవడానికి జరిగిన ఇష్యూగా చూడొచ్చా? అంటే ఇంటిమేషన్ లేకుండా గేట్లు ఎత్తే విధానం. ఇప్పుడు ఒకప్పుడు మూసిక్ కదా అమ్మ వరదలు వచ్చినప్పుడే కదా ఆ మహానుభావుడు ఓల్డ్ సిటీని ప్రక్షాళించిన ఆయన ఇప్పుడు ఇయ్యాల జరిగిందట 1900 సంవత్సరంలో. ఆ, ఎవరప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరరావు గారి ఉమ్, ధర్మం అని ఉమ్, దీనికి మూసీ నదికి అవును. ఒక మోక్షం వచ్చింది ఉమ్. ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి. అంత మోక్షం ఇప్పించే సామర్థ్యం ఏం దేరుందా? ఫస్ట్ థింగ్ స్టేట్ ఫైనాన్షియల్ బడ్జెట్. అలా అనుకోవడానికి ఏమన్నా ఆస్కారం ఉండి అనుకుంటుంది చేసిరు అనుకోవచ్చా? నేను చెప్తుంది అదేనమ్మా. ఇవాళ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఉన్నప్పుడే మూసీ ప్రక్షాళన పర్యాటక రంగ అభివృద్ధికి నడుం బిగించిన బీజేపీ. ఇవాళ ఏ శాఖ మంత్రి ఉన్నాడో నాకైతే డౌటే. ఆయనతో ఇంక వద్దు పని అంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే ఉంటుంది. రెండోది, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్ ఎబిలిటీ కాళేశ్వరం మీద మనం ఖర్చు పెట్టిన దానికి ఇప్పటికే కాలు కూడ తీసుకోలేకపోతుంది తెలంగాణ రాష్ట్రం. దీని తోడు ఇంకో మూసీ ప్రక్షాళన, మూసీకి రిటైనింగ్ వాళ్ళను, మూసీ చుట్టూ పరివాహక ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధి అంటే ఇట్స్ గోయింగ్ టు బి లక్షల కోట్ల ప్రాజెక్టు. అంత ఫైనాన్షియల్ క్యాపబిలిటీ రాష్ట్రానికి ఉందంటే చెప్పు. ఒక ముఖ్యమంత్రి, అందులో ఇంత పొటెన్షియల్ ఉన్న ముఖ్యమంత్రి, ఇంత స్థాయి కలిగిన ముఖ్యమంత్రి ఈ డెసిషన్ తీసుకున్నాడు, రెండోసారి వచ్చాడు కాబట్టి అన్నదంటే చెప్పు. ఈయనే కష్టం మీద ఉన్నాడు, 64 సీట్లతో ఉన్నారు. ఇంత బోల్డ్ డెసిషన్స్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ బీజేపీ వాళ్ళు ఆడుకుంటున్న కబడ్డీ. మెట్రో కొనలేదా? అట్లనే చేస్తారేమోలే. మెట్రో రూపాయి లేకున్నా కూడా మెట్రోని ఇప్పుడు ఎల్ఎన్టీని పంపించి మెట్రో కొనుక్కున్నారు 15,000 కోట్లు పెట్టి. ఇట్లనే ఏదైనా జరుగుతుందేమో అనేసి. మెట్రో ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయిందంటే వాళ్ళు అడిగిన ఈయన చేయలేదేమో, వీళ్ళు అడిగినా వాళ్ళు చేయలేదేమో. మొత్తానికి ఎల్ఎన్టీ మీద కోపం ఉంది. ఎల్ఎన్టీ మీద కోపం ఉంటే వెళ్ళిపోయారంటే కదా. జాతీయ స్థాయిలో ఎల్ఎన్టీకే సక్సెస్ కదా మెట్రో. వాళ్ళకి కానీ ఈ నుంచి ఫెజిబిలిటీ పోయే లేక, వాళ్ళకే ప్రాఫిటబిలిటీ లేక వద్దురా నాయన అని పోయే పరిస్థితో, లేకపోతే మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు పొమ్మని లేక పొగ పెట్టినట్టుగా జరిగింది కదా. బొమ్మలు లేక పొగెట్టారా, లేకపోతే వాళ్ళకి ప్రాఫిట్ మాడ్యూల్లో వీళ్ళు బ్రేక్ ఈవెన్ రాక వెళ్ళిపోయారా చూసుకోమనండి ఒకసారి. ఆడే చేతులు ఎత్తేసి వెళ్ళిపోయాడు, నాతో కావట్లేదు, ప్రాఫిట్ రావట్లేదు దీంట్లో అని. నాన్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్ ఎవరు చేస్తాడు? అది ప్రభుత్వమే చేయాలి. అవును, అది కూర్చోబెట్టి మాట్లాడాలి వాళ్ళు. లేకపోతే వాళ్ళకు 0 రేట్ ఇంట్రెస్ట్ తోటో, లేకపోతే వాళ్ళకి 2070 వరకు అవకాశం అక్కడ చేయాల్సిన పని ఉన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత లేదు. కరోనా పీరియడ్లో అసలు చాలా నష్టాలను మేము నడపమన్న మూమెంట్లో ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి మాట్లాడి అట్టెట్లా అవుతుంది, మేము ఆ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి దాన్ని నడిపించారు. అలాగని చెప్పి 15,000 కోట్లు ప్రజల నెత్తి మీద ఇస్తారా? అట్లా చేస్తారు. నేను చేయగలవు? నువ్వు వేసిర్లే ఇంకేస్తారు. గేట్లు ఎత్తే ఏమైనా చేయగలిగావా? హెచ్చరికలు ఉన్నాయా? ఖాళీ చేయించారా అక్కడ? చెప్పు. రీహాబ్ సెంటర్లు పెట్టారా? ఎంతమంది పునరావాసం కల్పించారు? ఎందుకు ఇంటిమేట్ చేయలేదని ఇక్కడ చర్చ నడుస్తుంది. దేనికి ఇంటిమేట్ చేయకుండా చేశారు? మేము అనుకుంది చేస్తాం. అదే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం మాకు ఇచ్చిన పవర్ అని ప్రవర్తిస్తున్నప్పుడు ఏం చేయగలుగుతాం? ఇప్పుడు నిజమే, గండిపేట చెరువు గేట్లు ఎత్తారు. ఒక అనౌన్స్మెంట్ కావాలి కదా, ఆ పరివార ప్రాంతాలను ఖాళీ చేయాలి కదా. ఈ ప్రమాద హెచ్చరికలు అందరూ దేనికి ఎగరేస్తారు? గోదావరికి అటుకి ప్రమాద హెచ్చరిక ఒకటోది, రెండోది, మూడోది చుట్టుపక్కల ప్రాంతాలను తరలించండి, తర్వాత వాళ్ళని రీహాబ్ సెంటర్లో పెట్టి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి భోజనం పెట్టండి. ఇవన్నీ ప్రణాళికలే కదా. క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నా కంట్రోల్లో ఉంటుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనూ స్టేట్ పర్వ్యూలోనూ ఉండాలి. అవి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎంతమందిని తీసుకొచ్చారు, ఎంతమంది అలర్ట్ అయ్యి ఉన్నారు చెప్పు. హైడ్రా ఇస్తుంది, స్విమ్మింగ్ చేస్తుంది.